ఇప్పుడు సినీ నిర్మాత అబ్బా ఏం చూసిందా అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారికి, మంత్రివర్యులు సీతక్క గారికి, మదన్నకి, నారాయణ గారికి, మా సాంబశివరావు గారికి, తదితర పెద్దలందరికీ నమస్సుమాంజలి. గద్దర్ గారితో చూస్తూ పెరిగిన వాళ్ళు మేము. ఒక్కొక్క రోజు నాకు గద్దర్ గారు వస్తే గుండె ఆగిపోయేది. ఎందుకంటే గద్దర్ గారు ఉదయం 8ంటికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేవారు. నేను అప్పటికే ఆయన షూటింగ్ రెడీ అవుట్ చేయడానికి నేను రెడీ చేసేవాడిని. సార్ తొందరగా వెళ్దామని చాలామంది ఆర్టిస్టులు ఉన్నారని. గద్దర్ గారు అడుగు పెడితే ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్. ఉదయం 9 నుంచి నైట్ 9 దాకా ఇద్దరు రూమ్లో ఏం మాట్లాడుకునేవారో మాకు తెలియదు. ఒకరోజు నేను అడిగాను, ఏం సార్ అంతసేపు మాట్లాడతారంటే, గద్దర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక పుస్తకం, ఒక వెలుగు, మనుషులు ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలి, ఎవరు ఎలా ఉండాలని చెప్పే ఒక జ్ఞాని. ఆ జ్ఞానంతో గడపడం నాకు షూటింగ్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఇంతో గడుపుతాను అంటూ ఉండేవారు. నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. అలాగే గద్దర్ గారిని ఈరోజు నాకు ప్రతిరోజు గద్దర్ గారు గుర్తొస్తున్నారు. నేను బట్టెని కలవడానికి వెళ్తే బట్టెన్ ఇంట్లో ఇందిరాగాంధీ గారు, అంబేద్కర్ గారు, రాహుల్ గాంధీ గారు ఫోటోలతో పాటు గద్దర్ అన్న, బట్టి గారు ఇట్లా శ్రీరామచంద్రుడు, హనుమంతుడు చిన్నప్పుడు ఫోటోలు ఇట్లా వాటేసుకున్నట్టు చూస్తుంటే, ఆ ఆప్యాయత చూస్తుంటే నాకు ఫస్ట్ టైం ఆ ఫోటో చూడగానే కళ్ళు చెమర్చాయి. నిజంగా ఒక బంధం ఇట్లుంటుందా, ఒక ప్రేమ ఇట్లుంటుందా, ఇదేంది ఒక తండ్రి కొడుకుల బంధమా, ఒక అన్నదమ్ముల బంధమా, ఏం బంధం ఇది? ఆ ఫోటోలో ఒక లైవ్నెస్ అంత అద్భుతంగా చూసుకున్నాను. ఈ ప్రతి ఒక్కళ్ళకి ఆయన మీద ఉన్న గౌరవాన్ని బట్టి గారు చూపిస్తుంటే నాకు కడుపు నిండిపోయింది. అలాగే గత 10 సంవత్సరాలు 2014 తెలుగు రాష్ట్రం విడిపోయినాక గత ప్రభుత్వం మా సినిమా రంగంని ఎప్పుడు ఎక్కడ పట్టించుకోలేదు. ఎప్పుడు ఏ రోజు కూడా గద్దర్ గారిని గేటు బయట పెడితే గత ప్రభుత్వం, మా ప్రభుత్వం గద్దర్ గారిని ప్రజల గుండెల్లో పెట్టింది. గద్దర్ గారి గుండెల్లో పెట్టుకొని సినిమా కళామ తల్లికి శాశ్వతంగా గద్దర్ అన్న అవార్డు పేరును ప్రకటించడం, మా ప్రజా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి హృదయపూర్వకంగా సినిమా రంగం తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గద్దర్ అన్న, మీరు మా గుండెల్లో శాశ్వతం, మీ పాట శాశ్వతం, మీ మాట శాశ్వతం, మీ ఆశయాల శాశ్వతం. జోహార్ గద్దర్ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక పాట మత్స దేవేందర్ గారు పాడతారు, తర్వాత మళ్ళీ మాట్లాడతారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముందున్న పెద్దలందరికీ పేరు పేరున జైభీం తెలుపుతూ గద్దరన్న జీవిత చరిత్రను మీకు వినిపిస్తున్నాను.